అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి అన్ని విధాల అదృష్ట సంవత్సరం 2025. 2025లో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 2025 సంవత్సరంలో వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ఆయన వెల్లడించారు. అయితే వృషభ రాశి వారి జాతకాన్ని ఉద్దేశించి ఆయన పేర్కొంటూ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్ట సంవత్సరం అని తెలిపారు. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో పుట్టినవారు వృషభ రాశి వారు. 2025 సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 3 గాను ఉన్నాయి. ఆదాయం అంటే మనకు వచ్చే సంపాదన, వ్యయం అంటే మనం ఖర్చు పెట్టే ఖర్చు. అంటే 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతాము, అంటే 6 రూపాయలు మనం సేవింగ్ చేసుకున్నట్టే కదా. అంటే ఈ లెక్కన 2025లో వృషభ రాశి వారికి అదృష్టమని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురుబలం, శని బలం, రాహుకేతువుల బలం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఇక రాజపూజ్యం విషయానికి వస్తే రాజపూజ్యం 1 గాను, అవమానం 3 గాను ఉంటాయి. అంటే మన వైపు నిలిచేవారు ఒకరుంటే మనల్ని అవమానించేవారు 3 ఉంటారు. ఎదుగుతున్నామంటే ఎవరైనా అవమానించడానికి కదా, అంటే మనల్ని కిందకి తొక్కడానికి కదా ప్రయత్నిస్తారు. దాన్ని బట్టే మనం ఎదుగుతున్నామని అర్థం చేసుకోవచ్చు. ఇంకా వృషభ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 7 ఏండ్లుగా శని కారణంగా ఇబ్బంది పడుతున్న వీరి కష్టాలు తొలగిపోనున్నాయి. 2025 సంవత్సరం ఊహించని ధన లాభాలను, ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వస్తాయి. కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్లు దొరుకుతాయి. ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు 2025 సంవత్సరం 100% లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా రైతులు, కళాకారుల విషయానికి వస్తే సంఘంలో, సమాజంలో మంచి పేరు వస్తుంది. అలాగే రైతులకు ఈ సంవత్సరం 2 పంటల దిగుబడి పూర్తి స్థాయిలో ఉంటుంది. పూర్తి దిగుబడితో పాటు రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు చేస్తారు. ఇల్లు కానీ, భూమి కానీ కొనుగోలు చేసే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. రైతులకు సంబంధించి, కళాకారులకు సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే అవార్డులు, రివార్డులు వస్తాయి. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని విస్మరించడానికి సమయం కాదు. గ్రహణ కాలం మీ ఆరోగ్య రంగాలపై లేదా దాచిన సమస్యలపై ప్రభావం చూపనప్పటికీ మీరు ఉత్తమంగా కనిపించాలని మరియు అనుభూతి చెందాలని కోరుకుంటారు. ఇంకా ఇబ్బందుల విషయానికి వస్తే 2025 సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప వృషభ రాశి జాతకులకు 2025 సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. చూశారు కదా, వృషభ రాశి జాతకులకు 2025లో ఎలా అదృష్టం కలిసి రాబోతుంది, ఏ రంగాల్లో అభివృద్ధి చెందబోతున్నారు అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.